నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. సుమారు 6 ఏళ్ల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఏదైతే ప్రణయ్ సంబంధించిన హత్య కేసు ఉందో దానిపై మాత్రం నల్గొండ జిల్లా కోర్టు మాత్రం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ కేసు చుట్టూ కూడా చాలా విశ్లేషణలు అలాగే ట్రోలింగ్ కూడా జరుగుతుంది. మారుతీరావుకు అనుకూలంగా అయితేంది, అలాగే ఏదైతే వాళ్ళ కూతురు అయితే ఉందో ఆమెకు వ్యతిరేకంగా కానీ చాలా విషయాలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ కేసు జరిగిన ఈ ఘటన జరిగిన దగ్గర నుండి కూడా POW సంధ్య గారు అయితే దగ్గర నుండి నిశ్చితంగా ఆమె అయితే అందుబాటులో ఉన్నారు. సరే, ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై మాత్రం ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్కారం. నమస్తే. తీర్పు వస్తుంది, చాలామంది కూడా ఇక ఈ కేసు నిలబడదు, పూర్తి స్థాయిలో విచారణ జరగలేదు, ఇక ఆధారాలను కూడా మారిపోయినాయి, పెద్దలు కూడా దీన్ని వెనుకున్నారు అనే ఒక జరుగుతున్న నేపథ్యంలో కోర్టు తీర్పు అలాగే ఈ జరిగిన పరిణామాల మధ్య చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? మాకు క్లారిటీ ఉందండి. ఛార్జ్ షీట్ వేసిన రోజు సంబంధిత అధికారులతో మాట్లాడాము. ఛార్జ్ షీట్ ఎలా వేశారని తెలుసుకున్నాం. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆ ఛార్జ్ షీట్ పట్టుకుని లాయర్ల చుట్టూ తిరిగి తాను అంటే శిక్ష పడడం ఖాయం, తను తప్పించుకోవడం జరగదు అని అనుకున్న మారుతీరావు సూసైడ్ చేసుకున్న రోజే నాకు అర్థమైంది. ఛార్జ్ షీట్ ఎంత అంటే అప్పటికే 1600 పేజీలు 96 మందిని విచారించి వేశారు, అవన్నీ తెలుసు మాకు. దీన్ని మేము ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఫాలో అప్ అవుతూనే ఉన్నాం. ఘటన జరిగిన రోజే వెళ్ళాం. 3వ రోజు అంటే చిన్నోడు ఉక్రెయిన్ నుంచి వచ్చి ఆ తర్వాత తను వచ్చినాక బాడీని తెచ్చి శవయాత్ర చేశారు కదా, తెల్లారు 3వ రోజు. ఆ రోజు ఉన్నాం, ఆ తర్వాత కూడా ఉన్నాం, అనేక సందర్భాల్లో వాళ్ళతో ఉన్నాం. అట్లాగే కేసును కూడా మారుతీరావు సూసైడ్ చేసుకున్న రోజు చాలా బాధపడ్డాం. అనవసరంగా ఈ హత్య చేసి వాళ్ళు అతనే ఆత్మహత్య చేసుకునే స్థితికి వెళ్ళాడని. కాకపోతే తను తప్పించుకునే అవకాశాలు ఉంటే సూసైడ్ చేసుకోడు అనేది కూడా మాకు అప్పుడే అర్థమైంది. ఆ తర్వాత విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. విచారణ ప్రక్రియలో కూడా అది జరుగుతున్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం. ఎవరైతే ఛార్జ్ షీట్ వేశారో అధికారులతో మాట్లాడుతూనే ఉన్నాం. అట్లాగే మొన్న లాస్ట్ ట్రయల్లో భాగంగా ఆఖరి షూరిటీలు చెప్పిన రోజే మాకు తెలిసింది సమాచారం. ఎవరైతే విట్నెస్లు ఉన్నారో వాళ్ళు బాగా ఇచ్చారు విట్నెస్లు, షూరిటీలు కూడా. అంటే ఏదైతే నమోదు చేశారో అవే వాళ్ళు కూడా చెప్పారు. చాలా పకడ్బందీగా కేసు ఎట్లయితే నమోదు చేశారో అదేవిధంగా విట్నెస్లు కూడా చెప్పారు. ఆ విషయం నాకు ఇవాళ కాదు, దాదాపు 9 రోజుల క్రితమే విట్నెస్లు పర్ఫెక్ట్గా చెప్పారు, శిక్ష పడడం ఖాయం అనేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎదురు చూస్తూనే ఉన్నాం, తీర్పు రానే వచ్చింది. సో సుదీర్ఘంగా సాగిన ఈ యొక్క విచారణలో ఒకరికి ఉరిశిక్ష, 6గురికి యావజ్జీవ కారాశిక్ష కూడా పడింది. దాని పట్ల మీ యొక్క ఒపీనియన్? అంటే ఒక చావే చాలా అత్యంత దారుణం. మళ్ళీ ఆ చావుకు తోడుగా మరో చావు ఆత్మహత్య రూపంలో జరిగింది. ఇవాళ అతన్ని చంపడంకి సంబరాలు చేసుకోవాల్సినంత అవసరం లేదు. ఏ మరణమైనా బాధాకరమే. కాబట్టి మరణశిక్షలకు వ్యతిరేకంగా ఉండే మేము, మానవీయ విలువల కోసం పోరాడే మేము మరణశిక్షను ఏం సెలబ్రేట్ చేసుకోము. కాకపోతే శిక్షలు ఉండాలి, ఖచ్చితంగా శిక్షలు ఉండాలి. ఆ శిక్షలు ఎట్లా ఉండాలి అంటే నేరం ఎవరు చేసినా తప్పించుకోని విధంగా ఉండాలి. బాధితులు ఎవరైనా, ఎంత పేదవాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా న్యాయం జరగాలి. నేరస్తుడు ఎంత పెద్దవాడైనా, ఎంత పెద్ద కులం వాడైనా, ఇంకెవడైనా, రాజకీయ నాయకుడైనా, పరపతి ఉన్న బడాబాబైనా శిక్ష పడాలి. అంటే నేరం అంటూ జరిగితే, ఉల్లంఘన అంటూ జరిగితే ఖచ్చితంగా శిక్షలు ఉండాలి. దాన్ని మాత్రం మనం ఆహ్వానించాలి. ఈ తీర్పు నేపథ్యంలో మారుతీరావు గారి గురించి కూడా సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ప్రధానంగా చర్చ, దాదాపు వ్యతిరేకంగా అనుకూలంగా సమపాలలో కూడా జరుగుతుంది. ఆయనకైతే అనుకూలంగా ఇంకెక్కువ మంది కూడా పోస్టింగ్లు పెడుతున్నారు. ఆయన చేసింది మంచిదే, ఒక బిడ్డగా ఒక తండ్రి చేసింది మంచిదే అని కూడా చాలామంది కూడా ప్రోత్సహిస్తూ పెడుతున్న వ్యాఖ్యల పట్ల, ట్రోలింగ్ పట్ల ఏం చెప్తారు? మారుతీరావు ఈ ఘటనకు పాల్పడినప్పుడు అది గొప్ప ప్రేమ, గొప్ప ప్రేమ, గొప్ప ప్రేమ అని కీర్తించారు. మరి మారుతీరావు అమృతని గొప్పగా పెంచితే ప్రణయ్ని బాలస్వామి గారు ప్రేమలతలు బాగా పెంచలేదు. పెద్ద మనవడు, ప్రేమలత గారే పెద్ద కూతురు, పెద్ద మనవడు. అమ్మమ్మ తాతయ్య కూడా చాలా గారంగా పెంచారు. అట్లాగే ప్రణయ్ కూడా చాలా అల్లారు ముద్దుగా పెంచారు, పెరిగాడు. మరి అతన్ని చంపినప్పుడు ఒక్కళ్ళు కూడా అల్లారు ముద్దుగా పెంచారు ప్రణయ్ని, చంపేశారే అనలేదు దళిత సంఘాలు, ప్రజా సంఘాలు తప్ప. ఈ ట్రోల్ చేసిన సమాజం మారుతీరావు అమృతను అల్లారు ముద్దుగా పెంచారంటే బడా బాబులు, పెద్ద కులాలోళ్ళు అల్లారు ముద్దుగా పెంచితే మనకు అయ్యో పాపం అనిపిస్తుంది.
బతికి ఉన్న అమ్మాయి అల్లారు ముద్దుగా పెరిగిందని మాట్లాడారు, కానీ చచ్చిపోయిన అబ్బాయి అల్లారు ముద్దుగా పెరిగాడని ఎవరు కూడా మాట్లాడాల. అంటే అంత కుల వివక్ష ఉంది అక్కడ. రెండోది, మారుతీరావు ఒక పెద్ద కులానికి చెందినోడు, డబ్బున్నోడు. మారుతీరావు పేదోడైతే ఈ చర్చ అంతా ఉండేది కదా. మారుతీరావుది గొప్ప ప్రేమగా ఎందుకు కనపడింది? తన బిడ్డని చాలా ప్రేమగా చూసుకున్నాడనే చర్చ ఎందుకు జరిగింది? ఇది చాలామంది ఆడపిల్లల్ని ట్రాప్ చేసే వాళ్ళకి హెచ్చరిక అవ్వాలి అనే సంబరాలు ఎందుకు జరిగినాయి? అతను ఈరోజు ఆత్మహత్యకి అసలు మారుతీరావు హంతకులు ఎవరైనా ప్రశ్న నేనే వేస్తాను. ఎందుకంటే మారుతీరావు హత్య చేసినప్పుడు నీరాజనాలు పలికారు, అతన్ని హీరోని చేశారు. అతను అరెస్ట్ చేయొద్దని వైశ్య సంఘాలు మరికొంత సనాతన సాంప్రదాయవాదులు బయటకు వచ్చి మాట్లాడారు, ఊరేగింపు తీశారు. అతను బెయిల్ మీద అరెస్ట్ అయ్యి విడుదలైనప్పుడు హారతులు పట్టారు, శాలువాలు కప్పారు, సన్మానాలు సత్కారాలు చేశారు, హీరోని చేశారు. అతనికి అక్షరాల హారతులు తిప్పి వెల్కమ్ చేశారు. అలాంటి చోట ఛార్జ్షీట్ ఫైల్ అయ్యాక పకడ్బందీగా అతను ఆ ఛార్జ్షీట్ పట్టుకుని అక్కడిక్కడ తిరిగి ఇక నేను తప్పించుకోలేరు అని నిరాశ గురైతే ఏ సమాజం అయితే అతనికి అండగా ఆ రోజు మాట్లాడిందో లేదా అతను చేసిన నేరాన్ని ప్రోత్సహించిందో అది ఘోరమైన నేరం, క్రూరమైన నేరం. ఘోరమైన నేరాలని ప్రోత్సహించేటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు మేము అమృత ప్రణయ్ తల్లిదండ్రులకు మేము సపోర్ట్ చేసాం. ఆ రోజు చేసాం, ఈ రోజు చేసాం. ఆ రోజు మద్దతుగా ఉన్నాం, ఈ రోజు కూడా మద్దతుగా ఉన్నాం. కానీ ఆ రోజు మారుతీరావుకు మద్దతునిచ్చినటువంటి ఆ సమాజం ఆయన నిరాశతో తిరుగుతున్నప్పుడు ఎందుకు రక్షించుకోలేకపోయింది? ఆ నిరాశ నుంచి నువ్వు ఫైట్ చేయి, ఏం కాదు. లేదా ఇంకోటి ఏదైనా మారుతీరావుకి ఎందుకు ఆత్మవిశ్వాసం కల్పించలేకపోయిందనే ప్రశ్న వేసుకోవాలి, అదేం లేదు. అప్పుడు ఇప్పుడు జరిగేదల్లా అమృత మీద ట్రోలింగ్ లేదా ప్రణయ్ మీద ట్రోలింగ్. అంటే కింది వర్గాల పిల్లలు పై కులాల అమ్మాయిలను చేసుకుంటే ట్రాప్లు వేశారంటారు. మరి పై వర్గాలకు చెందిన అబ్బాయిలు కింది వర్గాల అమ్మాయిల్ని ప్రేమించి వదిలేసినప్పుడు, పెళ్ళిళ్ళు చేసుకుంటామని మోసం చేసినప్పుడు, కీపులుగా మార్చి ఉంపుడు గత్తులుగా ఉంచి మళ్ళీ కులంలో పెళ్లి చేసుకున్నప్పుడు, ప్రేమతో అంటే కింది కులాలకు చెందిన అమ్మాయిని ప్రేమించి ముందు పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆమెను వాడలోనో బయటో ఎక్కడో పెట్టి మళ్ళీ వచ్చి కులంలో పెళ్లి చేసుకుంటాడు. అటువంటి గ్రామాల్లో ఎన్ని జరగలేదు? మరి అప్పుడు ట్రాప్లు ఎవరేశారు? అంటే అప్పుడు అంటే ఎవరు దళితులు అయితే ఎవరు కింది కులాల వాళ్ళైతే వాళ్ళని బ్లేమ్ చేసే ఒక నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఇక్కడ ఉంది, ఒక దుర్మార్గమైన కుల సంస్కృతి ఉంది. దానికి తోడు అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఎవరిని చేసుకున్నా చర్చ జరగదు, రేపులు చేసుకున్నా చర్చ జరగదు. రేపులు చేసినా కిడ్నాపులు చేసినా ఏ కులాల వాళ్ళని అప్పుడు జరగని చర్చ. పోని పరువు అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుంటూనే పోతుంది ఇక్కడ, అది కూడా గమనించారు. అబ్బాయిల కింది కులాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, ఉంచుకున్నా, వదిలేసినా, మోసం చేసినా, రేప్ చేసినా పోని పరువు. అమ్మాయిలు పెళ్ళి అంటే చట్టబద్ధత ఉన్న పెళ్ళిళ్ళు చేసుకుంటే పరువు పోతుంది. హీనియస్ క్రైమ్ అబ్బాయిలు చేస్తే పరువు పోట్ల, మళ్ళీ వీళ్ళే డబ్బులన్నీ జమేసి అప్పులు చేసి కష్టాలు పడి ఆస్తులు అమ్మాయినా ఆ కొడుకుల్ని విడిపిస్తారు. నా కొడుకు రేప్ చేశాడు, నా కుటుంబ పరువు పోయింది, నేను ఎందుకు వదిలించాలి, పోని వాడు అనుభవించని అని కూడా అనుకోరు. పూనుకొని వాళ్ళు తెగనమ్మి డబ్బులన్నీ అప్పులు చేసి వడ్డీలకు తెచ్చి విడిపించుకుంటారు. అంటే కుటుంబానికి పరువు ఏడిస్తే ఈ దేశంలో ఒక్క అత్యాచార నేరస్తుడు కూడా విడుదల కాకూడదు, పట్టించుకోకూడదు. ఈవెన్ ఇక్కడ ఆడపిల్లల్ని చంపారు పెళ్ళిళ్ళు చేసుకుంటే, చట్టబద్ధత ఉన్న పెళ్ళికి ప్రామాణికత వయోపరిమితి. పెళ్ళిళ్ళు చేసుకున్న అమ్మాయిని కులం దాటిపోయింది, కట్టుబాట్లు దాటిపోయింది. ఆ అమ్మాయి కుల కట్టుబాట్లను ధిక్కరించింది, కుటుంబాన్ని ధిక్కరించింది, కుటుంబ గౌరవం నాశనం చేసిందని చంపేస్తున్నారు. ఆడపిల్లలు కూడా చచ్చిపోయారు. తమ సొంత ఆడపిల్లల్ని చెప్పుకున్నారు. మొన్ననే ఎల్బీ నగర్లో ఒక కానిస్టేబుల్ని, మహిళా కానిస్టేబుల్ని ఒక తమ్ముడు చంపేశారు. మొన్ననే భార్గవిని చేసుకుందని వాళ్ళ నాయనమ్మ కళ నెరవేర్చడానికి మనవుడు మన మాల బంటిని చంపేశాడు. కాబట్టి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆడపిల్లలు కులం దాటకూడదు, కుటుంబాన్ని దాటకూడదు. అప్పుడే పరువు పోతుంది, ఇంకెప్పుడు పోదు. బ్యాంకులు మోసం చేసినా ఘరానా మోసగాళ్ళుగా ఉంటే ఘరానా మోసగాళ్ళు ఊరంతా ముంచిపోయారు మా కొడుకులని ఎవరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎవరు హత్యలు చేస్తున్నారు అంటే ఎక్కడ పరువు పోలా. నేను అడుగుతున్నా అండి, నీరవ్ మోడీ తల్లిదండ్రులు పరువు పోయిందా? లేకపోతే ఘరానా మోసగాళ్ళు బ్యాంకులు బోర్డులు తిప్పేసిన వాళ్ళు, చిట్లు వేరే రకరకాలతో వైట్ కాలర్ క్రైమ్స్ చేసిన వాళ్ళు, వాళ్ళు ఎవరిళ్లలో పోని పరువు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే పోయిందంటే
ఎవరు నమ్ముతారు, ఎందుకు నమ్మాలి, ఎందుకు ఆలోచించరు అని నేను అడుగుతున్నాను. కుటుంబాలకు పరువులు ఏడిస్తే ఇలాంటి ఏ క్రైమ్ చేసినా పరువు పోవాలి. చట్టబద్ధత ఉన్న పెళ్లిలోనే నీకు పరువు పోయినప్పుడు చట్టబద్ధత లేని నేరంలో ఇంకెంత పరువు పోవాలి, కానీ పోవట్లా. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. నేరాలు చేస్తే హీరోలు అవుతున్నప్పుడు నేరాలు ఒక మాట తీరావే కాదు, చాలా సమాజం అభ్యంతర పెట్టని అనేక విషయాల్లో హీనియస్ క్రైమ్స్, క్రూరమైన నేరాలు కూడా ఎవరికి పట్టట్లా. అవి వాళ్ళు చలామణి అవుతున్నారు, చెల్లుబాటు అవుతున్నారు. కానీ ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు మాత్రం పరువు పోయిందని అమ్మాయిలు చంపుతున్నారు, అల్లుళ్ళని చంపుతున్నారు. ఎవరు నష్టపోతున్నారు అంటే కింది కులాల అబ్బాయిలను చేసుకున్నప్పుడు ఆ అబ్బాయిలు చచ్చిపోతున్నారు. అంటే ఏ తర్వాత వాళ్ళే చచ్చిపోతున్నారు. ఎందుకు? దళితులే ఎందుకు చచ్చిపోతున్నారు? అబ్బాయిలు కూడా. అంటే మీరు చూడండి, పితృస్వామ్యం చలామణి అయ్యే చోట దళిత అబ్బాయిలు చచ్చిపోతున్నారు. అంటే కులం పితృస్వామ్యం కలిస్తే జరిగే హత్యలు. సో ఇలాంటి సందర్భంలో, ఎందుకంటే ఇప్పటికే మనం మొన్ననే సూర్యాపేట, మీరు అన్నట్టు సూర్యాపేట ఘటన కూడా చూసాం, అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి కనిపించింది. సో దీనికి ఎట్లా ఆ యొక్క సందర్భంలో తల్లిదండ్రులు కానీ ఎట్లా ఆలోచించాల్సిన అవసరం ఉంది? ఈ పరువు హత్యలు, కుల హత్యలు కూడా ఆగాలంటే ఎలాంటి ఆలోచన ధోరణి ఉండాలి, ఏం జరగాలి? అంటే ఇప్పుడు కుల హత్యలు, పరువు హత్యలు అంటే నేను వాటిని ఒప్పుకోను. కుల దురహంకార హత్యలు, కుల పితృస్వామిక దురహంకార హత్యలు. ఎందుకంటే మగపిల్లాడు పెళ్లి చేసుకుంటే ఉండనిలే, ఏమైంది పడి ఉంటుంది, మనం అలా మన కులంలో చేసుకుంటారు అనుకుంటారు. కానీ ఆడపిల్ల చేసుకుంటే ఆస్తి పోకూడదు. ఆడపిల్ల కులాంతర్భావం చేసుకుందని ఆస్తి దక్కదనడానికి లేదు. కాబట్టి అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఆస్తి బయటకు పోదు కదా, అమ్మాయి వాళ్ళకి వెళ్ళిపోదు. కానీ అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఆస్తి పోతుంది. కాబట్టి ఆస్తితో కూడా ముడిపడి ఉన్న హత్యలు ఇవి. ఖచ్చితంగా ఆస్తితో ముడిపడి ఉన్నవే. ఆస్తి కూడా ఒక అంశం. ఆడపిల్ల అవడం, ఆధిపత్య భావజాలం, కుల పితృస్వామిక ఆధిపత్య భావజాలం ఒక అంశం. కాబట్టి తల్లిదండ్రులు తమ బిడ్డలు తమకి ఇష్టం లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటే చెప్పి చూడండి. వాళ్ళు కన్విన్స్ అయితే సంతోషం మీకు. ఒకవేళ వాళ్ళు కన్విన్స్ కాకుండా మా ప్రేమని, మా కళల్ని సాకారం చేసుకుంటాం, మా ప్రేమని నిజం చేసుకుంటాం, ఒకళ్ళని ప్రేమించి ఇంకొకళ్ళు పెళ్లి చేసుకోలేమని ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకు ఇష్టమైతే యాక్సెప్ట్ చేయండి, ఆదరించండి. ఇష్టం లేకపోతే వదిలేయండి, బతకనివ్వండి వాళ్ళని. కానీ వాళ్ళ బతుకుని హరించి వేసే హక్కు ఎవరికి లేదు. వాళ్ళ జీవితాలని విధ్వంసం చేసే హక్కు ఎవరికి లేదు. ఎవరో అమ్మాయి కన్నా తల్లిదండ్రులు కన్నా బిడ్డల్ని పొట్టాన్ని పెట్టుకునే హక్కు ఎవరికి లేదు. ఏ కులమైనా లేదు, ఏ జాతి అయినా లేదు, ఏ మతమైనా లేదు. ఎవరు చేసినా, ఏ మతం వాళ్ళు చేసినా, ఏ కులం వాళ్ళు చేసినా అవి క్రూరమైన హత్యలే. ఏ జంటకైనా పెళ్ళికి కావాల్సిన వయోపరిమితి గనక తీరితే ఆ జంటను డిస్టర్బ్ చేసే రైటే ఎవరికి లేదు. అది తల్లిదండ్రులు గుర్తించారు. కనీసం ఇటువంటి తీర్పులు వచ్చినప్పుడైనా ఈ తీర్పుల దృష్ట్యా ఈ రకమైన నేరం చేయలేము, ఇక ఇలాంటి హీనియస్ క్రైమ్ చేస్తే, ఇంత దిగజారితే రేపొద్దున చట్టం ముందు తప్పదు శిక్షలు అనేది అర్థం చేసుకోవాలి. ఒక హెచ్చరిక కావాలి. అదే సమయంలో తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ప్రేమిస్తుండొచ్చు, కానీ వాళ్ళు దూరంగా బ్రతికితే అయినా సంతోషంగా బ్రతకని అనుకోవడం కనీస సంస్కారం, మానవీయ విలువ. ఏ తల్లిదండ్రులు మానవత్వానికి అతీతులు కారు. తల్లిదండ్రులు అయితే మానవత్వం అక్కర్లేదా? పిల్లలైనా మానవత్వం ఉండాలి. ఇప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని మానవత్వంతో చూడని, మన 100 కోట్లకు ఒకటి చంపాడు, ఒకటి తాతని చంపాడు, అది కూడా మానవత్వం కాదు. అంటే తల్లిదండ్రుల పట్ల మానవత్వం ప్రదర్శించాలి పిల్లలు. రెక్కలు వచ్చాక, వాళ్ళు గట్టెక్కాక తల్లిదండ్రులను హింసించే పిల్లలు కూడా ఉన్నారు. పిల్లల్ని కంట్రోల్ చేసే పేరుతో హింసించే తల్లిదండ్రులు ఉన్నారు. అవి ఏ బంధాలైనా మానవీయ బంధాలు, అవి మానవీయ బంధాలుగా ఉండాలి, అనుబంధాలు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల మీద పెత్తనం చేయడం తప్పు, పిల్లలు తల్లిదండ్రుల మీద పెత్తనం చేయడం తప్పు. అసలు పవర్ ఎక్సైజ్ ఉండొద్దు, డెమోక్రటిక్ రిలేషన్స్గా ఉండాలి, ప్రజాస్వామిక సంబంధాలుగా ఉండాలి, మానవీయ అనుబంధాలుగా ఉండాలి. సో అమృత విషయంలో బాగా ట్రోలింగ్ జరుగుతుంది సోషల్ మీడియాలో. ఆమె యొక్క ప్రేమ కారణంగా భర్త చనిపోయాడు, అలాగే తండ్రి చంపేది, ఈరోజు మంచిగా వీడియోలు చేసుకుంటూ ఎంజాయ్ చేసిందంటూ కూడా చాలామంది కూడా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టిన సందర్భం ఏంటి? ఎందుకండి అంత అక్కసు అందరికీ? అమృత పైన ఎవరు యంగ్ విడోస్ ఉన్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు. భర్తలు వదిలేసిన ఆడపిల్లలు, డివోర్సీలుగా ఉన్న పిల్లలు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. లేదా చిన్న చిన్న పిల్లలు ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులకు అప్పగించి, లేదా తల్లిదండ్రులే తమ పిల్లల్ని మనవరాళ్ళ బాధ్యతలు తీసుకుని మళ్ళీ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అక్కడెక్కడా లేని చర్చ అమృత విషయంలో జరగడం చాలా అన్యాయం.
ఆ రోజు పెళ్లి అమృత ప్రణయ్ల వివాహం తర్వాత ప్రణయ్ హత్య జరిగినప్పుడు చాలా చర్చ చేశారు. ఆమె ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుందని చాలా ఘోరంగా అవమానిస్తూ మాట్లాడారు, ట్రోల్ చేశారు. ఇవాళ ఏ పెళ్ళికి వెళ్ళినా మనకు అటువంటి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కనపడుతున్నాయి. డబ్బులున్న వాళ్ళు అందరూ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసి మనం పెళ్ళికి వెళ్తే అక్కడ పక్కన స్క్రీన్స్లో వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కనపడుతున్నాయి. అందరు తిడుతున్నారా? కానీ అమృతని తిట్టారు. అంటే రెచ్చగొట్టిందని మాట్లాడారు. మరి ఏ పెళ్ళికి వెళ్ళినా అక్కడ మనకి ఆ స్క్రీన్స్ మీద ప్రీ వెడ్డింగ్ షూట్స్ కనపడితే వీళ్ళు రెచ్చగొడుతున్నారని ఎవరు అనట్లేదే. మనం అది బాగా చేసుకున్నారు అంటున్నాం. అందుకని నేనేమంటున్నా అంటే ఒకప్పుడు ప్రీ వెడ్డింగ్ లేదు, ఇవాళ వచ్చింది, వాళ్ళు కూడా చేసుకున్నారు. ప్రణయ్ తల్లిదండ్రులు ఖర్చు పెట్టి అవన్నీ చేశారు. ఎంత ప్రేమ ఉంటే ఇవాళ ఇవన్నీ మాట్లాడుతున్న వాళ్ళు ప్రణయ్ తల్లిదండ్రుల ప్రేమ గురించి ఎందుకు మాట్లాడరు? వాళ్ళ సంస్కారం గురించి ఎందుకు మాట్లాడరు? కన్న బిడ్డలాగా చూసుకున్నారు, చాలా అద్భుతంగా ప్రేమను అందించారు. ఏ రోజు కూడా నీ వల్ల మా కొడుకు చనిపోయాడు అని మాట్లాడలేదు, అవమానించలేదు, అమ్మాయిని ఇబ్బంది పెట్టలేదు. వీళ్ళందరికీ ఏం అవసరం అండి? అప్పుడు అలాగే మాట్లాడారు. మారుతిరావు చనిపోయినప్పుడు అట్లాగే మాట్లాడారు, ఇప్పుడు శిక్షలు పడినప్పుడు అట్లాగే మాట్లాడతారు. ఇంతమంది అమృత మీద కక్ష కట్టాల్సిన అవసరం లేదు, ఇంతమంది కత్తి కట్టాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి మీద ఇంత ట్రోలింగ్, అమృత మీద జరిగే ట్రోలింగ్ అంతా సమాజంలో ఉన్న ద్వంద్వ విలువలకు నిదర్శనం. సమాజంలో పెంచి పోషిస్తున్న రుద్దుతున్న ఈ చెత్త సాంప్రదాయ సంస్కృతి పేరుతో సాగుతున్నటువంటి ఈ కన్జర్వేటివ్ థింకింగ్, ఫ్యూడల్ థింకింగ్కి పట్టం కట్టేటువంటి పరిస్థితిని అద్దం పడుతుంది తప్ప అందులో ఏమి లేదు. మరి ఒక అవంతిక తల్లిదండ్రులు లేదా మేనమామ తండ్రి రెడ్డిస్ అదే వైశ్య కులానికి చెందిన హేమంత్ని చంపినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళు మాట్లాడాలి కదా. లేదా ఇదే వైశ్య సంఘాలు అప్పుడు రోడ్డెక్కాయి కదా. అవంతికి అత్తగారు అంటే హేమంత్ తల్లి కూడా వైశ్యురాలే, మరి ఆమెను ఎందుకు వచ్చి పలకరించలేదు? అంటే ఇక్కడ ప్రేమ వివాహాన్ని అంగీకరించినట్లు అవుతుంది. అంటే ఆమెకి కన్సోల్ చేస్తే, ఆమెను సింపతి చూపిస్తే ప్రేమ వివాహాన్ని అంగీకరించినట్లు కదా. అక్కడేమో ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించినట్లు, అతను చేసిన హత్యని ఆమోదించినట్లు, అంటే సాంప్రదాయాలను పాటించినట్లు. అదే వైశ్య సంఘం వచ్చి అమ్మ నీకు అన్యాయం జరిగింది, నీ కొడుకుని చంపేశారు అంటే అక్కడ ప్రేమ వివాహాన్ని సమర్థించినట్లు, సాంప్రదాయ విలువల్ని వ్యతిరేకించినట్లు అవుతుంది. కాబట్టి ఒక వైశ్య సంఘం రావాలా అంటే ఎంత డైకోటమీ ఉందో. ఒక వైశ్యుడు మారుతిరావు, ఒక వైశ్యుడు హేమంత్ చనిపోతే ఆ వైశ్య సంఘం ఎట్లా వ్యవహరించిందో చెప్తున్నా. అలా ఈరోజు ఈ సంకుచిత భావజాలాన్ని పెంచి పోషించడానికి ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. అందులో ఈ నెటిజన్స్ అంతా కూడా ఎక్కువ మంది పురుషులే. ఒక అక్కసు, ఒక ద్వేషం. అమృత అందంగా ఉందనో, చిన్నపిల్లగా ఉండి తను పెళ్లి చేసుకుందానో, చిన్నపిల్ల అంటే 20 ఏళ్ళకే చేసుకుంది. ఆ అమ్మాయి ఆత్మస్థైర్యం వీళ్ళకి గిట్టట్లా. అందంగా ఉన్న అమృత లేదా ఆత్మస్థైర్యంతో నిలబడిన అమృత, తన కెరీర్ని తీర్చిదిద్దుకున్న అమృత, అదే అమృత కళ్ళనీళ్ళు గారుస్తూ నాకు అన్యాయం జరిగిందని ఎప్పుడు ఏడుస్తూ ఉంటే మరి కొంతమందిని ఇందులో సాటిస్ఫై అయ్యేవాళ్ళు. కాబట్టి అమృత ఆత్మస్థైర్యం గిట్టదు. అమృత ఆ రోజు ఏడ్చిన రోజు అవే బండలేశారు. నీ వల్లనే అని. అంటే మీ నాన్న ప్రేమను నువ్వు గుర్తించలేదు. అదంతా మారుతిరావు చనిపోయిన రోజు బండలేశారు. ఈరోజు వాళ్ళు అమ్మ దగ్గరికి వెళ్తే బండలేస్తున్నారు, ఆ అమ్మాయి బయటకు రాకపోతే బండలేస్తున్నారు, ఆ ప్రణయ్ పేరు తీస్తే బండలేస్తున్నారు, ఎన్నో మాట్లాడుతున్నారు. వీళ్ళంతా ఎవరండి? ఫోన్ కిసుకగాళ్ళు వీళ్ళంతా. మీ ఇళ్లలో ఆడపిల్లలు ఉంటే యంగ్ విడోస్ 20 ఏళ్ళకే భర్తలు యాక్సిడెంట్లు చచ్చిపోయో, రోగాలతో చచ్చిపోయో, అనేక రకాలుగా దూరం అయితే మీరు జీవితాంతం మీ చెల్లెళ్ళను, మీ బిడ్డలను అలాగే పెట్టుకోవాలనుకుంటున్నారా? పెట్టుకోండి. మీకు అది బాగా సంతోషం అనిపిస్తే మీరు కూడా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండండి. లేదా మీకు కూడా ఎడబాటు అయితేనో, డివోర్స్లు అయితేనో చేసుకోకుండా ఉండండి. అలా ఉంటున్నారా? ఎవరైనా ఉంటున్నారా? ఎంతమంది తల్లిదండ్రులు మా దగ్గరికి వచ్చి మా అమ్మాయికి మళ్ళీ పెళ్ళి చేస్తామన్న వాళ్ళు ఉన్నారు. అమ్మాయి చేసుకోను అంటే మేము ఎల్లకాలం ఉంటామా, మా తర్వాత ఎవరు చూస్తారు అని కళ్ళ నీళ్లు పెట్టుకుని ఒప్పించమని మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అందరి ఇళ్లలో జరిగిన ఘటనలను కనుక తొంగి చూస్తే ఇటువంటి విషాదాలు జరిగినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి చేయాలని చూస్తున్నారండి. 40-50 ఏళ్ళున్న మగోడు భార్య చచ్చిపోతే వాడికి పెళ్లి చేయడానికి అందరూ సిద్ధపడతారు. ఉడకేయడానికి ఒకళ్ళు ఉండాలి కదా, తోడు ఒకళ్ళు ఉండాలి కదా అని. ఈ తోడు అమ్మాయికి అక్కర్లేదా? ఎందుకు ఈ జడ్జిమెంటల్గా ఉండడం? ఇది చాలా అన్యాయం.
సో అమృత విషయంలో ఏం జరగాల్సిన అవసరం ఉంది? ఒకవైపు ఇంత చర్చ ఆమె పైన కూడా ఒక ద్వేషం కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె జీవితం ఎలా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది? మీకు ఆమెతో ఉన్న సన్నిహితం కారణంగా ఆమెతో మాట్లాడినప్పుడు కానీ ఏమేమి చర్చించారో, ఒకవేళ ఆమె దారి ఎటువైపు ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అమృతతో మేము అప్పుడప్పుడు మాట్లాడతాం. ఈ తీర్పు తర్వాత నేను ఆమెతో మాట్లాడలేదు, ప్రణయ్ తల్లిదండ్రులతో మాట్లాడాను. వాళ్ళైతే చాలా సంస్కారవంతంగా మాట్లాడారు. సంతోషంగా ఉందంటే ఎందుకు సంతోషంగా ఉంటుంది? మా కొడుకు వస్తాడా, మా నిహానికి తండ్రి వస్తాడా, అమృతకి ప్రేమించిన భర్త వస్తాడా? మాకేం సంతోషం కాదు. నేరం జరిగినప్పుడు, తప్పు చేసినప్పుడు శిక్షలు ఉండాలి. అప్పుడే నేరాల్ని నిరోధించగలుగుతాం. ఒక నేరం, క్రూరమైన నేరం చేసినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు దానికి న్యాయం చేయడం అంటే నేరస్తుని శిక్షించడం, అంతే తప్ప మాకు సంతోషం ఏం లేదని చెప్పాలి. అంత సంస్కారవంతంగా వాళ్ళు మాట్లాడారు. అదే ఇవాళ మనం చూస్తాం, ఇన్సిడెంట్ జస్టిస్, అప్పుడే చంపే, అప్పుడే ఎన్కౌంటర్ చేయి అంటే ఒక మరణం పట్ల మరో మరణాన్ని కోరుకోవడం, ఒక హత్య తర్వాత మరో హత్యనికి జవాబు చెప్పడం, ఈ క్రూరమైన హింసాత్మక విలువలకి, ఆలోచనలకి భిన్నంగా ఆ తల్లిదండ్రులు మాట్లాడారు. అది మానవీయ విలువలకి అద్దం పట్టే కుటుంబం. అట్లాగే ఈరోజు అమృత లాంటి వాళ్ళు ఎవరిళ్లలో ఉన్నా వాళ్ళ పట్ల స్ట్రాంగ్గా దృఢంగా నిలబడాలి. అమృతకి తన వ్యక్తిత్వాన్ని నిలుపుకునే హక్కు, తన కెరీర్ని తీర్చిదిద్దుకునే హక్కు, తన కొడుకుని ఆత్మస్థైర్యంతో పెంచుకునే హక్కు ఉంది. అది రాజ్యాంగం కల్పించింది, వ్యక్తిగా పౌరురాలుగా ఆమెకుంది. ఆమె జీవితం పట్ల ఎవ్వరు కూడా జడ్జిమెంట్లుగా ఉండాల్సిన అవసరం లేదు. ఇటువంటి మానేయాలి. ఎవరైనా కూడా అంత క్రూరంగా, అంత సంకుచితంగా ఆలోచించడం మానాలి. సమాజంలో ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు మానవీయ విలువలతో ఆలోచించాలి. బాధితుల పక్షాన్ని నిలబడాలి. వాళ్ళకి ఎప్పుడు కూడా బాధితులంటే ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ ఉండాలి అని కాదు. వాళ్ళకి ఖచ్చితంగా అంటే ఒక సునామీ వచ్చాక కూడా అక్కడ మళ్ళీ సమాజం పునరుజ్జీవం చెందాలనుకుంటాం. తుఫాన్లు, ఉప్పెన్లు, వరదలు వచ్చాక కూడా తిరిగి నార్మలైజ్ అవ్వాలనుకుంటాం. అది ప్రకృతి ధర్మం కదా. ఎంత భయంకరమైన విలయతాండవమైనా, ఎంత ప్రళయ విధ్వంసమైనా ఆ తర్వాత తిరిగి నార్మల్సీ రావాలనుకుంటాం. అది ప్రకృతి ధర్మం అనుకుంటాం. అట్లాగే మనుషులు కూడా ఎప్పటికీ అదే విషాదంతో ఉండక్కర్లా. వాళ్ళ జీవితాల్లో కూడా మళ్ళీ తిరిగి పునరుజ్జీవం అవ్వాలి. వాళ్ళు అలా విషాదంలో కుంగిపోయి అందులోనే మగ్గిపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి పునర్నిర్మాణం అనేది ఎక్కడైనా అభినందించాల్సింది, ఎక్కడైనా ఆహ్వానించాల్సింది. అది వ్యక్తి జీవితంలో కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా అమృతపై అక్కస్ అయితే సరైన విధానం కాదు. అలాగే ఎవరు తప్పు చేసినా, ఎవరు నేరం చేసినా వారికి శిక్ష తప్పదంటున్నారు POW సంధ్య గారు. చూస్తూనే ఉండండి దిశ.